Hello my dear students, welcome to my channel EduEager. This is your bio ma'am Anuradha. So మనము మన యొక్క సిరీస్ ర్యాపిడ్ రికాల్ సిరీస్ లో న్యూట్రిషన్ చాప్టర్ లో నుంచి పార్ట్ 3 ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఇందులో ఎస్పెషల్ గా మనము హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే మనలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం డిఫరెంట్ ప్లాంట్స్ లో లైక్ డిఫరెంట్ కాదు ప్లాంట్స్ లో లైక్ కస్కుటా లాంటి ప్లాంట్స్ లో ఎలాగా న్యూట్రిషన్ జరుగుతుంది అనేది, అండ్ ఎస్పెషల్ గా మనలో డైజెస్టివ్ సిస్టమ్ గురించి డిఫరెంట్ ఎంజైమ్స్ అండ్ ఏ పార్ట్ లో ఏ న్యూట్రియంట్ అంటే విచ్ పార్ట్ ఆఫ్ ద అవర్ డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్ట్ విచ్ న్యూట్రియంట్ అనేది ఈ క్లారిటీ కనుక ఉంటే మనకి చాలా వరకు చాలా క్వశ్చన్స్ కి ఈ చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఈ పార్ట్ లో నుంచి మనం ఎక్కువగా కవర్ చేయొచ్చు అనమాట. కాన్ఫిడెన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనుకో, ఆఫ్ కోర్స్. ఓకేనా, సో నేను ఇక్కడ రెడీ అంటే అంత క్లియర్ గా తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు వినడానికి రెడీనా? అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఇప్పుడు హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ లో సో ఫస్ట్ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ లో మనము టైప్స్ మాట్లాడుకుందాం. అంటే మ్యామ్ న్యూట్రిషన్ లో ఆటోట్రాఫ్స్ అండ్ హెటరోట్రాఫ్స్ కదా. సో అందులో మనకి హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ లో బేస్డ్ ఆన్ హౌ ది టేక్ ద ఫుడ్, దే ఇన్ ద సెన్స్ ఎవరు ఇక్కడ మనకి ఆర్గానిజమ్స్ అనమాట. హౌ దే టేక్ ద ఫుడ్ దాన్ని బట్టి మనకు ఉంటుంది. అందులో మనం చూసుకున్నట్లయితే హోలోజోయిక్ న్యూట్రిషన్ అండ్ సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి పారాసైటిక్ న్యూట్రిషన్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటే అసలు ఫస్ట్ హోలోజోయిక్ అంటే ఏంటి? హోల్ ఫుడ్ అనేది మొత్తం మీద ఒకసారి తీసుకొని డైజెషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్సైడ్ అవర్ బాడీ. ఓకే, సో టేకింగ్ ద ఫుడ్ ఆన్ ద హోల్, టేకింగ్ ఫుడ్ ఆన్ ద హోల్ అండ్ డైజెషన్ ఎక్కడ జరుగుతుందని చెప్పాను? ఇన్సైడ్ ద బాడీ, ఇన్ బాడీ. సో వీటికి మనం ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వచ్చు చెప్పాను. ఎగ్జాంపుల్స్ యొక్క ఇంపార్టెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమీబా, హ్యూమన్ బీయింగ్స్, అదర్ యానిమల్స్ కూడా మీరు ఎగ్జాంపుల్స్ గా ఇవ్వచ్చు. రైట్, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఆ ఆర్గానిజమ్స్ ని మనం అంటాము సాప్రోఫ్స్ అని. అవేంటి అంటే హియర్ దే టేక్ దే డైజెషన్ అనేది బాడీ బయట జరుగుతుంది. ఓకేనా, సో దీస్ సాప్రోట్రాఫ్స్ దే గ్రో ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్, గ్రో ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ అంటే కుళ్ళిపోయిన అంటే ఫుడ్ పాడైపోయిన తర్వాత అది పెరుగుతాయి కదా మష్రూమ్స్ అలాంటివి అనమాట, డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. ఓకేనా, సో ఇలాంటివి ఏం చేస్తాయంటే ఫుడ్ అనేది కాంప్లెక్స్ ఫుడ్ ఉంటుంది కదా, సో ఆ కాంప్లెక్స్ ఫుడ్ ని సింపుల్ గా చేసుకుని దాని తర్వాత బై యూజింగ్ దట్ దే గ్రో. ఇదనమాట డిఫరెన్స్ హోలోజోయిక్ అండ్ సాప్రోఫైటిక్ కి. అయితే ఎగ్జాంపుల్స్ మనం ఏమి ఇవ్వచ్చు ఇక్కడ? వెరీ గుడ్, ఈస్ట్, బ్రెడ్ మోల్డ్, మష్రూమ్ ఎక్సెట్రా, మష్రూమ్స్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండ్ డెఫినిషన్స్ అడగొచ్చు, సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూద్దాం పారాసైటిక్ న్యూట్రిషన్. పారాసైట్స్ అంటే ఏంటి? ది గ్రో ఇన్ అవర్ బాడీ, దే టేక్ ద న్యూట్రిషన్ ఫ్రమ్ అస్. మేబీ దే టేక్ ద న్యూట్రిషన్ ఫ్రమ్ హోస్ట్ అనొచ్చు, ఫ్రమ్ హోస్ట్. మేబీ హోస్ట్ అనే వాళ్ళు ఇక్కడ యానిమల్ కావచ్చు, మనం కావచ్చు, ఎవరైనా కానీ. అండ్ ఇక్కడ ఏంటంటే సమ్ టైమ్స్ దే మే హార్మ్ ద హోస్ట్ అండ్ సమ్ టైమ్స్ దే వోంట్ హార్మ్ ద హోస్ట్. ఇక్కడ కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్కి వచ్చేటప్పటికి యానిమల్స్ లో తల్ల పేలు ఉంటాయి కదా. సో లైస్ చూసారా ఎప్పుడన్నా? లైస్ తల్ల పేలు ఏం చేస్తాయి? మన రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తాయి కదా. సో రక్తాన్ని పీలుస్తాయి, మనల్ని పిప్పి చేస్తాయి. ఓకేనా, అలాగే లీచ్, జలగని మనం ఎప్పుడైనా చూసారా? మనం పట్టిందంటే ఎంత రక్తం తాగేస్తుంది కదా. సో అది అని మన బాడీ నుంచి తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే మన పొట్టలో ఉంటాయి పురుగులు, ఉల్లి పురుగులు అలాగంటారు కదా, టేప్ వామ్స్. సో ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఫుడ్ అంతా న్యూట్రియన్స్ అన్నిటిని అవి తీసుకుంటాయి అనమాట మన నుంచి. ఒక్కొక్కసారి మనకి హామ్ ఏమి ఉండదు, కానీ ఒక్కొక్కసారి చాలా హామ్ చేస్తాయి. దానివల్ల పిల్లలలో ఎదుగుదల అనేది ఆగిపోతుంది అనమాట. అదొకటి. అండ్ ఇక్కడ ఎస్పెషల్ గా మాట్లాడుకోవాలి మనము ఒక దాని గురించి, అంటే ప్లాంట్ గురించి. అంటే దాన్ని మనం కస్కుటా అంటాం. కస్కుటానే కానీ కోసుకుంటా కాదు, కస్కుటా అంటే. అండ్ ఇది ఏ ఫ్యామిలీ అనేది మనకి ఆబ్జెక్టివ్స్ లో ఇంపార్టెంట్, దట్ ఈస్ ఫ్రమ్ కన్వాల్వులేసి.
ఇది క్లియర్. అయితే మ్యామ్ ఇక్కడ మీరు ప్లాంట్ అంటున్నారు, హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ లో రాస్తున్నారు, వాట్ ఈస్ దిస్ అనొచ్చు. అంటే కస్కుట అనేది ప్లాంటే, కాకపోతే ఇందులో కూడా 170 స్పీషీస్ వరకు ఉంటాయి. కాకపోతే ఈ ప్లాంట్ కి వై ఇట్ ఇస్ హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే దే హ్యావ్ ద క్లోరోఫిల్ బట్ వెరీ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ విచ్ ఇస్ నాట్ సఫిషియంట్ ఫర్ ద ప్లాంట్ టు ప్రిపేర్ ద ఫుడ్. అందుకని అవి ఏం చేస్తాయంటే హోస్ట్ మీద ఆధారపడతాయి అనమాట. మ్యామ్ మరి హోస్ట్ అయితే ఎలా, హోస్ట్ నుంచి ఎలా తీసుకుంటుంది ఫుడ్, హౌ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ దిస్ కస్కుట అంటే దీనికి తగ్గట్టుగా కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా. సో ఆ అరేంజ్మెంట్సే హాస్టోరియా. దే హ్యావ్ ద రూట్ లైక్ స్ట్రక్చర్స్, దే హ్యావ్ ద రూట్ లైక్ స్ట్రక్చర్స్. అలాగా వాటి నుంచి మనకి మన హోస్ట్ కి అల్లుకుపోతుంది అనమాట. అల్లుకుపోయి ఆ హోస్ట్ లో నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ హాస్టోరియా ఆ ఫుడ్ అంతటిని కూడా స్క్వీజ్ చేసుకుంటుంది అనమాట. సో by this process, by this parasitic mode of nutrition this కస్కుటా will survive. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అసలు అవి ఏంటో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఇంకొకటి ఆబ్జెక్టివ్ పర్పస్. ఇప్పుడు మనకి అమీబా వచ్చేసేటప్పటికి మీకు తెలుసు ఎలా ఉంటుంది, ఇర్రెగ్యులర్ షేప్ లో ఉంటుంది కదా. సో ఇర్రెగ్యులర్ షేప్ లో ఉంటుంది అండ్ హ్యావింగ్ ద న్యూక్లియస్ హియర్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫుడ్ అనేది బాడీ సర్ఫేస్ నుంచి తీసుకుంటుంది. ఓకే. సో ఇట్ టేక్స్ ఫుడ్ హోల్, అంటే ఫుడ్ మొత్తం కూడా బాడీలోకి తీసుకున్న తర్వాత ఫుడ్ డైజెషన్ అనేది అక్కడ జరుగుతుంది. కానీ ఇప్పుడు మనము ఇక్కడ చూడండి స్లిప్పర్ షేప్ లో డ్రా చేసుకుందాము. వచ్చింది స్లిప్పర్ షేప్. ఓకే. సో ఇదేంటి మనకి, సరే సిలియా డ్రా చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఓకే. సో ఇక్కడ మనకు కొంచెం యానల్ పోర్ అనేది ఉంటుంది. చూడండి హియర్ యానల్ పోర్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఫుడ్ అనేది లోపలికి వెళ్తుంది కదా. సో ఇక్కడ మనకి స్పెసిఫిక్ స్పాట్ అనేది ఉంటుంది అనమాట పారామీషియం కి. ఓకేనా. సో ఇదేంటి పారామీషియం, స్లిప్పరీ షేప్డ్ ఆర్గానిజం. అమీబా, పారామీషియం ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంటే యూనిసెల్యులర్ యూకారియోట్స్ కిందకి వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ మనకి స్పెసిఫిక్ స్పాట్ ఉంటుంది కదా, దాన్ని మనము సైటోస్టోమ్ అంటాం. సో ఈ సైటోస్టోమ్ నుంచి మాత్రమే ఫుడ్ లోపలికి వెళ్తుంది పారామీషియం కి. అది ఏంటి, వాట్ ఈస్ దట్ స్పాట్ అని ఆబ్జెక్టివ్స్ లో అడుగుతారు అన్నమాట. అందుకు కొంచెం అంటే డయాగ్రామ్స్ ప్లీజ్ అడ్జస్ట్. ఓకే. కొంచెం చండాలంగా ఉన్నాయి, కొంచెం కాదు బాగా చండాలంగా ఉన్నాయి. ఐ నో దట్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఐ ట్రై టు ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్ ఆన్ దిస్ ఆల్సో. ఓకేనా. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్స్. ఓకేనా. సో డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకుందాం, మనం ఒక ఫ్లో చార్ట్ డ్రా చేద్దాం. అండ్ ఇక్కడ మనకి డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేటప్పటికి మనకి మెయిన్ పార్ట్స్ తో పాటుగా యాక్సెసరీ గ్లాండ్స్ కూడా ఉంటాయి. యాక్సెసరీ గ్లాండ్స్ అండ్ ఆర్గాన్స్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. ఇవి రెండు డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. యాక్సెసరీ గ్లాండ్స్ లోకి వచ్చేటప్పటికి మనకి లివర్, ప్యాంక్రియాస్, సెలైవరీ గ్లాండ్స్ ఇవన్నీ వస్తాయి. గ్లాండ్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ ఆర్గాన్స్ లోకి వచ్చేటప్పటికి మీకు తెలుసు మౌత్, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్ ఇవన్నీ వస్తాయి. అంటే నేను మళ్ళీ క్లియర్ గా రాస్తాను కాబట్టి షార్ట్ కట్ రాశాను. ఇప్పుడు నేను ఫ్లో చార్ట్ డ్రా చేస్తాను కదా, ఇప్పుడు క్లియర్ కదా. అయితే ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా మనకి డైజెషన్ అనేది 5 steps లో జరుగుతుంది. ఆ 5 steps చూస్తాను ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఇది మనం ఏమంటున్నాము అంటే ఇంజెషన్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్, అండ్ ఈజేషన్. సో మన బాడీలో ఏ పార్ట్ లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ లో మనం మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ పార్ట్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఫ్లో చార్ట్ చూద్దాం. చూడండి ఇప్పుడు ఫుడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. సో ఫస్ట్ మనము మౌత్ ఏం తీసుకుంటాము, ఫుడ్. సో ఇక్కడ నుంచి మనకి ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది, బకల్ క్యావిటీ, బకల్
క్యావిటీ. బకల్ క్యావిటీ తర్వాత మనకి కామన్ ప్యాసేజ్ ఉంటుంది కదా, సో దాన్ని ఏమంటున్నాము ఫారింగ్స్. ఫారింగ్స్ తర్వాత ఏముంటుంది ఈసోఫేగస్. ఈసోఫేగస్ ఈసోఫేగస్ దీనికి ఇంకొక పేరేంటి, కన్ఫ్యూజ్ అవ్వకండి, దిస్ ఇస్ ఫుడ్ పైప్. ట్రాకియా అంటే విండ్ పైప్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకొక కలర్ యూజ్ అయినా ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి మనకి ఈసోఫేగస్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది స్టమక్. స్టమక్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే డియోడినం, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. డియోడినం నుంచి లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ నుంచి రెక్టమ్. రెక్టమ్ నుంచి యానస్. ఓకేనా, ఇది ఫ్లో చార్ట్ క్లియర్ కదా, నో డౌట్. అయితే మనకి ఇక్కడ యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అన్నారు కదా మ్యామ్. యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అన్నారు కదా, అది ఎక్కడ రిలీజ్ అవుతాయి, ఫ్రమ్ వేర్ దిస్ ఎక్సెసరీ గ్లాండ్స్ రిలీజెస్ దేర్ జ్యూసెస్ అంటే ఇక్కడ ఫ్రమ్ లివర్ లో నుంచి, ఇక్కడ ప్యాంక్రియాస్ లో నుంచి రిలీజ్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు మనకి మౌత్. ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్ లో ఏముంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్ని ఉంటాయి కదా, మనం తింటాము. తిన్న తర్వాత ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది, సారీ రివర్స్ రాశాను కదా, సారీ. మౌత్ ఫుడ్ రాశాను, చెప్పాలి కదా. ఓకే, సో ఫుడ్ మనం నోట్లో పెట్టుకుంటాం కదా, సో ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి నోట్లో ఏముంటాయంటే అదేం క్వశ్చన్ మేడం అనకండి. ఓకేనా, సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, టీత్ ఉంటాయి, టంగ్ ఉంటాయి. ఓకే, అంటే ప్రతి పార్ట్ దాని యొక్క రోల్ ని ప్లే చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం సెలైవరీ గ్లాండ్స్ చూసుకుంటే మనకి 3 టైప్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. సబ్ లింగ్యువల్, ఇది వచ్చేసి సబ్ మాక్సిలరీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పెరోటిడ్. ఇవేం చేస్తాయంటే ఈ సెలైవరీ గ్లాండ్స్ ఎప్పుడైతే మనం ఫుడ్ పెట్టుకుంటామో నోట్లో, సెలైవా ఉంటేనే కదా మనం ఈజీగా నవలడానికి వస్తుంది, సో దే రిలీజ్ ద సెలైవా. ఓకే, బ్రెయిన్ అనేది సెలైవరీ గ్లాండ్స్ ని అలర్ట్ చేస్తుంది వెన్ యూ హ్యావ్ ఫుడ్. ఓకేనా, అప్పుడు ఈ సెలైవా అనేది ఏమవుతుంది ఫుడ్ తో పాటు మిక్స్ అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ నుంచి మనకి ఫుడ్, ఇక్కడ టీత్ ఉన్నాయి కదా, సో విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ వి విల్ chew the food. అంటే ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ టీత్ ఉన్నాయి కదా, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ ఉన్నాయి కదా, సో వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము సెలైవాను అండ్ టీత్ తో, టంగ్ ఉంది కదా, సో ఇట్ హెల్ప్స్ ఇన్ మిక్సింగ్ ద ఫుడ్ థోరోలీ. సో ఇట్లా మనకి ఏం జరుగుతుంది, మనకి నోట్లోనే ఫుడ్ అనేది మొత్తం మంచిగా నమిలేస్తున్నాం, అవునా. సో అప్పుడు ఒక్కసారి ఇక్కడికి వస్తుంది చూడండి. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మౌత్ లో ఏం జరుగుతుంది అంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది జరుగుతుంది. అన్ని న్యూట్రియంట్స్ తీసుకున్నా కానీ ఓన్లీ కార్బోహైడ్రేట్ డైజెషన్ ఎందుకు జరుగుతుంది అంటే ఎంజైమ్స్ ప్రెసెంట్ ఇన్ ద సలైవా. అదేంటి అంటే సెలైవరీ ఎమైలేజ్. సెలైవరీ ఎమైలేజ్ అంటే ఎంజైమ్ ప్రెసెంట్ ఇన్ ద సలైవా. దీన్ని మనం టైలిన్ అని కూడా అనొచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివి. ఓకేనా, సో ఇక్కడ మనకు ఒక ఎంజైమ్ వచ్చింది, దట్ ఈస్ సెలైవరీ ఎమైలేజ్ ఆర్ టైలిన్. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది, మనకి ఫుడ్ అనేది ఓన్లీ కార్బోహైడ్రేట్ డైజెషన్ మాత్రం జరిగింది కదా. సో ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మనం ఈ టీత్ ని, సెలైవాని, మళ్ళీ టంగ్ ని యూజ్ చేసి మనం ఫుడ్ త్వరగా నములుతాం కదా, ఆ నమిలే ప్రాసెస్ ని అంటున్నాము మనము మాస్టికేషన్ అని. ఓకే, సో chewing the food thoroughly with the help of teeth, saliva తోని మరి టంగ్ తోని అంత మిక్స్ అవుతుంది కదా. సో ఆ ప్రాసెస్ లో అంటే ఈ మాస్టికేషన్ ప్రాసెస్ ఉంది కదా, ఈ మాస్టికేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు లాస్ట్ లో ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటాము అంటే బోలస్ అంటాము. ఓకేనా, సో ఇప్పుడు ఈ బోలస్ ఉంది కదా, ఇప్పుడు ఇది నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళాలి కదా. సో బోలస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది బోలస్ అనేది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, బకల్ క్యావిటీ కదా. సో బకల్ క్యావిటీ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది ఫారింగ్స్, తర్వాత ఈసోఫెగస్,
పిల్లలు కొంచెం అర్థం చేసుకోండి, షార్ట్ కట్స్ రాస్తున్నాను. ఫారింక్స్ తర్వాత ఈసోఫేగస్కి వెళ్తుంది. అయితే ఇక్కడ ఏమైనా డైజెషన్ జరుగుతుందా? నో డైజెషన్, అది ఓన్లీ పాసేజ్ మాత్రమే, ప్యాసేజ్ మాత్రమే. ఓకేనా? అంటే మన రింగ్ రోడ్ ఉంటారు కదా, రింగ్ రోడ్ ఓన్లీ దారి మాత్రమే. అక్కడ మరి కొంచెం సిటీలోకి వచ్చామనుకోండి, ఎటు సైడ్ వెళ్ళినా మనకి ఇటొక్కని అటొక్కని అదొక ఏరియా ఇదొక ఏరియా ఏదో ఒకటి చెప్తా ఉంటాం కదా. కానీ రింగ్ రోడ్ మీద అలా కాదు, ఓన్లీ దారి ఉంటుంది. అలాగే మనకి బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫేగస్ ఇది ఓన్లీ దారి మాత్రమే. దేనికి దారి? ఈ బోలస్ అనేది మనకి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళడానికి. క్లియర్ కదా? అయితే ఇక్కడ మనకి నో డైజెషన్ క్లియర్ కదా. సో నెక్స్ట్ ఈ బోలస్ ఈసోఫేగస్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది అంటే స్టమక్ లోకి. ఇక్కడ చూడండి, ఈ స్టమక్ లో మనకి ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఏ ఎంజైమ్? పెప్సిన్. సో ఈ పెప్సిన్ అనేది విచ్ రిలీజెస్ ఫ్రమ్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్. ఓకే, సో అవి మనకి ఏ గ్లాండ్స్ రిలీజ్ చేస్తాయి అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఓకేనా? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ రిలీజెస్ an enzyme called pepsin. ఇది ఏ న్యూట్రియంట్ ని డైజెస్ట్ చేస్తుంది అంటే ప్రోటీన్స్ ని. పీ గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ అనేవి దే డైజెస్ట్ ఓన్లీ ఇన్ ద ఎసిడిక్ మీడియం. ఇక్కడ నుంచి మనకి ప్రోటీన్స్ ఏమిగా మారుతాయి అంటే పెప్టోన్స్ ఆర్ అమినో యాసిడ్స్ లాగా మారుతాయి. అయిపోయిందా? ఓకే, ఇప్పుడు మనకి కార్బోహైడ్రేట్ డైజెషన్ జరిగింది, మనకి స్టమక్ లో ప్రోటీన్స్ డైజెషన్ జరిగింది. ఒకవేళ కార్బోహైడ్రేట్ డైజెషన్ ఇక్కడ సరిగా జరగలేనప్పుడు స్టమక్ లో అవుతుందా? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ అడగచ్చు. అంటే ఏం చెప్పాలి మనం? ఇట్ వోంట్ అక్కర్ బికాస్ ఎసిడిక్ నేచర్ అనేది మనకి కార్బోహైడ్రేట్ డైజెషన్ కి సూట్ అవ్వదు. సో అందువలన మనకి కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది జరగదు. మరి ప్రోటీన్స్ అవి మనకి ఇక్కడ ఎందుకు డైజెస్ట్ అవ్వదు అంటే సెలైవా pH తెలుసు కదా, ఆల్కలైన్ ఉంటుంది కాబట్టి ఆల్కలైన్ కండిషన్ లో మనకి ప్రోటీన్ డైజెషన్ అనేది జరగదు. సో అదనమాట రీజన్. ఓకేనా? నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు మనకి అర్థమైందా? సో స్టమక్ లో ఏంటి? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి? పెప్సిన్. ఈ పెప్సిన్ ఏం చేస్తుంది? కన్వర్ట్స్ ఇంటూ ప్రోటీన్స్ ఇంటూ పెప్టోన్స్ ఆర్ అమినో యాసిడ్స్. అయిపోయింది. ఇప్పుడు ఈ రిజల్ట్ ఉంది కదా, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఈ బోలస్ ఏదైతే ఉందో, ఈ బోలస్ మన ఆల్రెడీ మనకి స్టమక్ లో HCl యాసిడ్ కూడా ఉంటుంది. ఈ యాసిడ్ తోను ఈ ఎంజైమ్స్ తోను మొత్తం బాగా మిక్స్ అయ్యి మనకు ఒక లాస్ట్ లో ఒక ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఆ ప్రొడక్ట్ ని మనం అంటున్నాము ఖైమ్ అని. సో ఇది ఎలా ఉంటుంది అంటే స్టమక్ లో HCl ఎక్కువగా ఉంటుంది కాబట్టి, స్ట్రాంగ్ HCl ఉంటుంది కాబట్టి ఈ ఖైమ్ అనేది ఎసిడిక్ ఇన్ నేచర్ అని చెప్పాలి. ఓకేనా? ఇంతవరకు అయిపోయింది. సో ఈ ఖైమ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే డియోడినం. ఈ డియోడినంలో డియోడినం అంటే ఏదో కాదు, డియోడినం, జుజినం, ఇలియం అనేవి పార్ట్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అన్నమాట. ఇక్కడ నేను బ్రాకెట్ లో రాస్తున్నాను SI అని, స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, అండ్ ఇక్కడ మనకి స్పింక్టర్స్ అనేవి ఉంటాయి. కార్డియాక్ స్పింక్టర్ అండ్ పైలోరిక్ స్పింక్టర్. ఈ కార్డియాక్ స్పింక్టర్ ఎక్కడ ఉంటుందంటే ఇది ఈసోఫేగస్ కి స్టమక్ కి ఫుడ్ అనేది వెళ్ళాలి కదా అప్పుడు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మర్చిపోయాను. ఇప్పుడు ఫుడ్ అనేది నీకు ఇక్కడ నుంచి వెళ్తుందని చెప్పాను కదా. సో ఇది ఏ ప్రాసెస్ ద్వారా వెళ్తుంది అంటే పెరిస్టాలిసిస్ ద్వారా. పెరిస్టాలిసిస్ అంటే ఏంటంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద మజిల్స్ ప్రెసెంట్ ఇన్ దట్ ఏరియా, దాన్ని మనం పెరిస్టాలిసిస్ అంటాం అనమాట. సో అక్కడ నుంచి బై ఓపెనింగ్ ఆఫ్ ద స్పింక్టర్ కాల్డ్ కార్డియాక్ స్పింక్టర్ ఫుడ్ అనేది మనకి స్టమక్ లోకి వస్తుంది. అక్కడ స్టమక్ లో నుంచి మళ్ళీ నెక్స్ట్ డియోడినంకి వెళ్ళాలంటే అక్కడ కూడా ఒక స్పింక్టర్ ఉంటుంది. స్పింక్టర్ అంటే మనకి ట్యాప్ కి ఆన్ ఆఫ్ ఎలా ఉంటుంది, అక్కడ కూడా అలాగే అనమాట. సో అంతా ఒకేసారి మనం తీసుకున్నదంతా ఒక పార్ట్లో కాకుండా అలాగే వెళ్ళిపోతూ ఉందనుకో, మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు కదా. ఇది కూడా ఒక క్వశ్చన్. ఎందుకు మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది అలాగా ఫుడ్ అనేది కొంచెంసేపు స్టమక్ లో కొంచెంసేపు ఇంటెస్టైన్ ఎందుకు ఉంటుంది అలాగా అంటే మనకి ఎక్కడికక్కడ ఎంజైమ్స్ ఉంటాయి కదా, ఆ ఎంజైమ్స్ ఆ న్యూట్రియన్ ని పర్టికులర్ గా డైజెస్ట్ చేయడానికి మనకి కొంత టైం అనేది పడుతుంది. అందుకని అవి అక్కడ అంతసేపు ఉంటాయి అన్నమాట. అదొకటి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి అర్థమైంది కదా. సో కార్డియాక్ స్పింక్టర్ ఎక్కడ ఉంటుంది అనేది. ఇప్పుడు ఇక్కడ పైలోరిక్ స్పింక్టర్. ఈ పైలోరిక్ స్పింక్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ డియోడినం, స్టమక్ కి డియోడినం కి మధ్యలో.
స్టమక్ కి డియోడినం కి మధ్యలో. ఇక్కడ నేను డ్రా చేస్తాను. ఒక ఇమేజ్ తో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కాకపోతే సింపుల్ గా ఉంటుందని వర్డ్స్ కూడా రాస్తున్నాను. ఓకే, సో డియోడినంలోకి వచ్చేసింది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏముంది మనకి ఖైమ్ ఉంది కదా. ఈ ఖైమ్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి స్టమక్ లో నుంచి వచ్చింది కదా. సో మనం ఎసిడిక్ ఖైమ్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ లివర్ లో నుంచి బైల్ జ్యూసెస్, ప్యాంక్రియాస్ లో నుంచి ఎంజైమ్స్ లైక్ పెప్సిన్ కాదు, ట్రిప్సిన్, ఎమైలేస్, లైపేజ్, ఈ 3. ఇందులో బైల్ జ్యూసెస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే లివర్ లో నుంచి బైల్ జ్యూసెస్ వస్తాయి. ఇవన్నీ రావడం వలన ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఖైమ్ కాస్త ఎసిడిక్ ఖైమ్ కదా, ఇట్ టర్న్స్ ఇంటూ ఆల్కలైన్. సో ఈ ఆల్కలైన్ మీడియం లో మనకి ఏదైనా డైజెషన్ ఇక్కడ కార్బోహైడ్రేట్ జరగలేదు అంటే నెక్స్ట్ మనకి ఎక్కడ జరుగుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ లో జరుగుతుంది. సో ఈ పెప్సిన్ ఏం డైజెస్ట్ చేస్తుంది అయ్యా అంటే ప్రోటీన్స్ ని, అండ్ ఎమైలేస్ ఏం చేస్తుంది అంటే కార్బ్స్ ని, లైపేస్ ఏమో ఫ్యాట్స్ ని. ఈ ఫ్యాట్స్ ఎస్పెషల్ గా మనకి బైల్ జ్యూసెస్, లివర్ నుంచి రిలీజ్ అయ్యే బైల్ జ్యూసెస్ మనకి ఫ్యాట్స్, ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటాం. దాన్ని ఏమంటాము, ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం లేదు అంటే ఫ్యాట్స్ అలాగా మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు కదా. సో ఈ ఫ్యాట్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ లాగా కన్వర్ట్ అవుతాయి అనమాట. అండ్ గ్లిజరాల్. సో ఈ కన్వర్షన్ ప్రాసెస్ నే మనము ఈ ఎమల్సిఫికేషన్ అంటాం. వాట్ ఇస్ ఎమల్సిఫికేషన్ హియర్? ఏవైతే ఫ్యాట్స్ ఉన్నాయో మనం తీసుకునే ఫుడ్ లో, దట్ ఫ్యాట్స్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్ విత్ ద హెల్ప్ ఆఫ్ బైల్ జ్యూసెస్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే బైల్ జ్యూసెస్ లో రెడ్ కలర్ తో రాస్తున్నా, నో ఎంజైమ్స్. మిగతా అన్నిట్లో మనం మాట్లాడుకుంటున్నాము, ప్యాంక్రియాస్ లో ఈ ఎంజైమ్స్ ఉన్నాయి, అండ్ మనకి స్టమక్ లో పెప్సిన్ ఉంది, మనకి ఇక్కడ స్లేవరీ ఎమైలేస్ ఉంది. కానీ బైల్ జ్యూసెస్ లో మాత్రం ఏమి ఎంజైమ్స్ ఉండదు. కానీ బైల్ జ్యూసెస్ సాల్ట్స్ ఉంటాయి కదా, సో అవి మనకి ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇవన్నీ ఎంజైమ్స్ ఇవన్నీ కలిపి బాగా ఫుడ్ అనేది త్వరగా మిక్స్ అయ్యి మొత్తం డైజెషన్ అనేది జరుగుతుంది. సో కంప్లీట్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్. అయిపోయింది. ఇక్కడ డైజెస్ట్ అయిన తర్వాత ఇంకా వేస్ట్ అనేది ఏమన్నా అంటే ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, స్మాల్ ఇంటెస్టైన్ లో నుంచి వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, అంటే అన్వాంటెడ్ విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్ ఫర్ అవర్ బాడీ. ఆ వేస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో నుంచి ఈ వేస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్, అక్కడ నుంచి రెక్టమ్, యానస్. అయితే ఇక్కడ కూడా మనకి లార్జ్ ఇంటెస్టైన్ లో ఇక్కడ ఈ పార్ట్ నుంచి పార్ట్కి వెళ్ళాలంటే పెరిస్టాల్టిక్ మూవ్మెంట్. ఇక్కడ కూడా అదొకటి గుర్తుపెట్టుకోండి, పెరిస్టాల్టిక్ మూవ్మెంట్. అండ్ ఇక్కడ మనకి ఈ లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర ఏమన్నా యూస్ఫుల్ లో న్యూట్రియంట్స్ ఏమైనా ఉన్నాయి, వాటర్ కానీ ఏమైనా ఉంది అంటే దిస్ లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్స్ వాల్స్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, సో వాల్స్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్స్ వాటర్ if any present in the waste which is coming from the small intestine to large intestine. అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇది మన బాడీకి యూస్ అవ్వదు అనుకునేది, సో దట్ గోస్ అవుట్ ఆఫ్ ద బాడీ త్రూ ద రెక్టమ్ అండ్ దెన్ యానస్. ఇట్ విల్ బి డిఫికేటెడ్ అవుట్ సైడ్. ఇది క్లియర్. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఎంజైమ్స్ అవి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఇమేజ్ డ్రా చేస్తున్నాం. సో ఇమేజ్ ద్వారా మనం నేర్చుకున్నాము. సో ఇక్కడ మనం డ్రా చేసానా, ఎస్, మౌత్ లో నుంచి ఫుడ్ మౌత్ లోకి తీసుకొని తర్వాత ఇది బకల్ క్యావిటీ నుంచి ఫ్యారింగ్స్ నుంచి ఈసోఫేగస్ నుంచి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కర్వ్ తీయాలి. ఇది షేప్డ్ స్టమక్. ఇక్కడ మనకి ఫుడ్ ఇక్కడ నుంచి ఇక్కడ స్పింక్టర్ ఉంటుందని చెప్పాను. సో దీన్ని మనం కార్డియాక్ స్పింక్టర్ అంటాం. ఇక్కడ నుంచి ఫుడ్ వచ్చేసి ఇక్కడ మనకి HCl ప్లస్ పెప్సిన్ ఎంజైమ్ ఉంటుంది కదా, అది ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేస్తుందని చెప్పాను. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ కర్వ్ తిరుగుతుంది. సో దీన్ని డియోడినం, అండ్ ఇది మధ్యలో ఉన్నదేమో ఈ మొత్తం కూడా స్మాల్ ఇంటెస్టైన్. దీన్ని డియోడినం అంటాం, దీన్ని జుజునం అంటాం, ఈ లాస్ట్ పార్ట్ ని ఇలియం అంటాం అనమాట. సో ఇక్కడ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం బాక్సులుగా తీసుకుంటాం. సో ఇదేంటి అంటే లార్జ్ ఇంటెస్టైన్. సో ఇక్కడ అపెండిక్స్ డ్రా చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనం ఇలా డ్రా చేద్దాం. రైట్, మీరు కొంచెం ఎగ్జామ్లో నీట్గా డ్రా చేయండి. సో ఇది ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, ఓకేనా. సో ఇక్కడ మనకి ఉంది కదా, ఇక్కడ ఏముంటుంది అంటే లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, దట్ ఈస్
లివర్. అండ్ ఇక్కడ మనకి స్మాల్ గాల్ బ్లాడర్ ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనెక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్యాంక్రియాస్ ఉంటుంది లీఫ్ లాగా. రైట్, ఇప్పుడు ఇది కనెక్ట్ అవ్వాలి, చెక్ చేసుకోండి. అండ్ ఇది కొంచెం ఇంకొకసారి ఆయిల్డ్ గా ఉంటుంది కాబట్టి డ్రా చేసుకుందాం. ఇక్కడ కంప్లీట్ అబ్జార్ప్షన్ జరుగుతుందని చెప్పాను కదా. సో మనకి ఇక్కడ హెయిర్ లైక్ పార్ట్స్ ఉంటాయి, దాన్ని మనం విల్లై అంటాం. విల్లైని మనకి సరౌండెడ్ బై బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి అనమాట. ఏవైతే మనం న్యూట్రియన్స్ తీసుకుంటున్నామో ఆ న్యూట్రియన్స్ అన్ని కూడా మనకి విల్లై అబ్జర్వ్ చేసుకుని ఆ విల్లైలో నుంచి మనకి బ్లడ్ క్యాపిలరీస్ లోకి వెళ్తాయి అనమాట. ఈ న్యూట్రియన్స్ అన్ని కూడా అక్కడ నుంచి మనకి మన సెల్స్ కి వెళ్తాయి, అక్కడ సెల్ యూటిలైజ్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్పింక్టర్ ఉంటుందని చెప్పాను, దీన్ని మనం కార్డియాక్ స్పింక్టర్ అని, దీన్ని మనం పైలోరిక్ స్పింక్టర్ అంటున్నాం. సో ఇది వచ్చేసి మనకి లివర్, ఇది వచ్చేసి గాల్ బ్లాడర్. ఓకేనా. ఇది ఎస్ఐ యూనిట్స్, సిఐ యూనిట్, ఇది కాదు మనకి ఫిజిక్స్, ఇది కాదు మనకి. ఎస్ఐ అంటే స్మాల్ ఇంటెస్టైన్, అండ్ ఇది మనకి లార్జ్ ఇంటెస్టైన్, అండ్ ఇది వచ్చేసి ప్యాంక్రియాస్. ఇంత ఈజీ కదా డైజెస్టివ్ సిస్టమ్ మనకి. అసలు మనం పొద్దునుంచి తిన్నది అలా ఎలా డైజెస్ట్ అవుతుంది, మనకి అసలు ఎలా ఎనర్జీ వస్తుంది ఇంతగా అనేది మనకి సింపుల్ తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇది క్లియర్ కదా. సో వాట్ ఈస్ దిస్? ఎప్పుడైనా మనం డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు కంపల్సరీ అది ఏంటి అనేది మెన్షన్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా. సో చలో, ఇక్కడ స్టార్టింగ్ లో నేను చెప్పాను, ఒక 5 స్టెప్స్ చెప్పాను కదా. ఆ 5 స్టెప్స్ మీకు ఎక్కడ ఏం జరిగింది అనేది, ఏ పార్ట్ లో జరిగింది అనేది మనం ఒక్కసారి క్లియర్గా చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎక్కడ జరుగుతుంది ఇంజెక్షన్ అనేది? మౌత్. డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? స్టమక్. అంటే మనకి ఈ పెప్సిన్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఇవన్నీ కలిపి మొత్తం జరుగుతుంది. ఈ అబ్జార్ప్షన్ అనేది ఏ పార్ట్ లో జరుగుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో. అంటే మనం తీసుకునే న్యూట్రియన్స్ అన్ని అబ్జార్బ్డ్ ఇంటూ ద విల్లై అని చెప్పాను కదా, అబ్జార్బ్ అయితే విల్లై అన్నాను కదా. సో అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎసిమిలేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే సెల్ దగ్గర జరుగుతుంది. ఏదైతే మనకి ఈ న్యూట్రియన్స్ ని అబ్జార్బ్ చేసుకున్నాయో అవన్నీ కూడా దట్ మిక్సెస్ విత్ ద బ్లడ్ అండ్ దట్ రీచెస్ టు ద సెల్. అక్కడ సెల్ ఏం చేస్తుంది? యూటిలైజ్ చేసుకుంటుంది, అంటే ఎసిమిలేట్ చేసుకుంటుంది, ఎనర్జీని యూజ్ చేసుకుని దాని యొక్క డ్యూటీస్ అది చేస్తుంది అనమాట. సో ఈ ఎసిమిలేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే సెల్ దగ్గర జరుగుతుంది. ఇంజెక్షన్ ఏ పార్ట్ లో జరుగుతుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్ లో జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏ టు జెడ్ క్లియర్ అయిపోయింది కదా. రైట్. నౌ ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం కదా. సో దిస్ ఇస్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఓకేనా. సో ఇది హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ మనం చెప్పాం కదా. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి అమీబా, ఇది వచ్చేసి పారామీషియం, అండ్ ఇక్కడ మనకి సైటోస్టోమ్ అని ఇక్కడ నేను చెప్పాను కదా, ఇదొకటి. అండ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ చూడండి, సాప్రోఫైట్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్ కస్కుటా గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ మనకి ప్లాంట్ చూసుకున్నట్లయితే ఇది హాస్టోరియా ఇన్ కస్కుటా, రూట్ లైక్ స్ట్రక్చర్స్ ని మనం హాస్టోరియా అంటాము. అండ్ ఇక్కడ మనకి మీరు ఏవైతే లేబుల్స్ చెప్పానో నేను ఇక్కడ మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, డూ సెల్ఫ్ చెక్ అంటే ఎంతవరకు మీరు కరెక్ట్ గా చేయగలుగుతున్నారు అనేది. అండ్ ఇక్కడ మనకి మేజర్ గా ఈ ఇమేజ్ లో చూడండి, ఇక్కడ డిఫరెంట్ బకల్ క్యావిటీలో మనకి ఏమేమి ఉన్నాయని చెప్పాను. మౌత్ బకల్ క్యావిటీ అన్నాం కదా. సో ఇక్కడ మనకి సెలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి, అవి ఏంటి. అండ్ ఎపిగ్లాటిస్ అండి, ఇక్కడ మనకి ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. దాని యొక్క రోల్ మనం సెకండ్ చాప్టర్ లో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇక్కడ మనకి పైన ఈ పార్ట్ ఉంటుంది కదా బకల్ క్యావిటీ పైన, దాన్ని మనం ప్యాలెట్ అంటాము. ఆ ప్యాలెట్ విత్ హెల్ప్ ఆఫ్ ప్యాలెట్ ఓన్లీ వీ కెన్ chew the food properly. ఓకేనా. సో అది అయిపోయింది. సో తర్వాత ఇక్కడ ఇది చూసినట్లయితే పెరిస్టాల్సిస్ నేను చెప్పాను కదా, కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద మజిల్స్ అని, విచ్ హ్యాపెన్స్ ఇన్ ద ఇయర్, ఈసోఫేగస్, అండ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ అండ్ డిఫరెంట్ అదర్ పార్ట్స్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్. ఓకే, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ క్లియర్ గా ఎంజైమ్స్ చార్ట్ అనేది మనకు ఉంది. సో ఈ ఎంజైమ్స్ చార్ట్ అనేది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఫస్ట్ మనకి సెలైవరీ ఎమైలేస్, తర్వాత స్టమక్ వచ్చేటప్పటికి పెప్సిన్. పెప్సీ ఎక్కువ తాగుతారు అనుకోండి, పెప్సిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్యాంక్రియాస్ వచ్చేటప్పటికి 3. సో ట్రిప్సిన్, ఎమైలేస్, లైపేజ్, ట్రిప్సిన్, ఎమైలేస్, లైపేజ్. ఓకేనా. సో ఇది ప్యాంక్రియాస్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేముంది,
ట్రిప్సిన్, ప్యాంక్రియాస్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లో సక్కా సెంటరికస్ అని దాన్ని డైజెస్టివ్ జ్యూస్ కూడా మనకి మిక్స్ అవుతుంది అనమాట, విచ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ అదర్ థింగ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లివర్ లో ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు కానీ బైల్ జ్యూసెస్ అనేవి ఉంటాయి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ హియర్ కమ్స్ ద ఫ్లో చార్ట్, రైట్. సో హియర్ కమ్స్ ద ఫ్లో చార్ట్. సో ఎక్కడి నుంచి ఫుడ్, మౌత్, బకల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫేగస్, పైలోరిక్స్. ఈ పైలోరిక్ స్టమక్ అంటే చెప్పాను కదా స్టార్టింగ్, ఇక్కడ మనము ఇలా డ్రా చేస్తున్నాం అనుకోండి. సో ఇలా స్టమక్ డ్రా చేస్తున్నాం కదా, ఈ స్టార్టింగ్ ని మనం పైలోరిక్ స్టమక్ అంటాం. ఓకేనా. సో కార్డియాక్ స్టమక్ అంటే ఇక్కడ వరకు కార్డియాక్ స్టమక్, ఇక్కడ నుంచి మనకి ఈ కర్వ్ వచ్చిందని మనం డియోడినం అంటాం. ఓకేనా. సో స్మాల్ ఇంటెస్టైన్, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. సో ఇక్కడ నుంచి మనకి ఎందుకు ఈ బైలు ప్యాంక్రియాస్ ఎక్కడికి పెట్టారు అంటే ఇక్కడికే కదా ఈ బైల్ జ్యూసెస్, ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ త్రూ కామన్ బైల్ డక్ట్ ఇట్ ఎంటర్స్ ఇంటు ద డియోడినం అండ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ద ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఎక్సెట్రా. ఎస్పెషల్ గా ఫ్యాట్స్, బైల్ నుంచి ఫ్యాట్ డైజెషన్ జరుగుతుంది, ప్యాంక్రియాస్ నుంచి అన్ని జరుగుతాయి, కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో ఇవన్నీ మనం తీసుకున్న ఫుడ్ లో ఉన్నటువంటి అన్ని న్యూట్రియంట్స్ మనకి ఎక్కడ కంప్లీట్ డైజెషన్ జరుగుతుందయ్యా అంటే స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్పొచ్చు. సో ఈ కాన్సెప్ట్ లో నుంచి మనం చాలా ఆబ్జెక్టివ్స్ ని, 1 మార్క్ క్వశ్చన్స్ ని అండ్ లాంగ్ ఆన్సర్స్ ఇస్తే మనం అసలు ఎక్సలెంట్ గా రాసేయచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ అ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు యూ. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు చాట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కమెంట్ బిలో. Thank you for watching.